అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం 8 గంటల టైంలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు కాజాపాడి రోడ్లో మొహమ్మద్ జాఫర్ అనే వ్యక్తి ఈ సిగరెట్ అమ్ముతుండనే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అతని ఇంటికి వచ్చి సెర్చ్ చేయగా మాతో పాటు సహకరించినటువంటి యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ టీము మరియు లోకల్ పోలీస్ ఎస్ఐ సలీం ఇటు హౌస్ను ఐడెంటిఫై చేసి వెరిఫై చేస్తే అతను ఈ సిగరెట్స్ సుమారు ఒక 55 డబ్బాల వరకు తెప్పించి అమ్ముతుండే. ఈచ్ డబ్బాలో 10 సిగరెట్ల చొప్పున ఉన్నవి. ఈ సిగరెట్ కూడా ఛార్జింగ్ పెట్టుకొని మినిమం ఒక సిగరెట్ని మనం ఒక 1 మినిట్లో యూజ్ చేస్తే ఈ సిగరెట్ని 7,000 టైమ్స్ తాగడానికి అది యూజ్ఫుల్ అవుతుంది. ఇది మ్యాక్సిమం పిల్లలు ఎవరైతే మైనర్ పిల్లలు కానీ అమాయకులు కానీ తెలియని వాళ్ళు దీన్ని పర్చేజ్ చేసేలా వీళ్ళు వాళ్ళతోటి ముమైకమై మంచి మాటలు చెప్పి వాళ్ళకి అప్పచెప్పి అది అలవాటుగా చేసిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ గంజాయి కూడా అలవాటు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ సిగరెట్కి అలవాటు పడ్డ పిల్లలు ఇది నికోటిన్ ప్రోడక్ట్ ఉంటుంది. ఈ సిగరెట్ బ్యానెడ్. ఇది ఎవరైనా కనుక యూజ్ చేసినట్లయితే మినిమం 7 years బిలో పనిష్మెంట్ ఉంటుంది. మరియు ఎవరు ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం కానీ, నిల్వ చేయడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా సెక్షన్ 4 ప్రకారంగా నిషిద్ధం. సెక్షన్ 7 ప్రకారంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎవరైనా మైనర్ పిల్లలకు కనుక విక్రయించినట్లయితే 77 JJ యాక్ట్ కింద కూడా పనిషబుల్. మినిమం 7 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఫైన్ కూడా 5 lakhs వరకు ఫైన్ ఉంటుంది. ఇతను గత 5 వారాల నుంచి సుమారు 50 days నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. ఇతను కొంతమంది యువకుల్ని వాళ్ళ ఫోన్ నెంబర్లను కాంటాక్ట్ తీసుకొని ట్రాన్సాక్షన్ కూడా ఫోన్ ద్వారానే నడిపిస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని ఫోన్ వాట్సాప్ గ్రూప్ ద్వారాగా ఇతను వాట్సాప్ గ్రూప్లో ఇతను తెప్పించినటువంటి ఐటమ్స్ యొక్క బ్రాండ్ పేర్లు మెన్షన్ చేస్తూ వాటి కాస్ట్ మెన్షన్ చేస్తూ పంపిస్తుంటాడు. వాళ్ళు పిల్లలకు కూడా అవసరమైనటువంటి ప్రోడక్ట్ వాళ్ళు ఓకే చేసి ఇతనికి ట్రాన్సాక్షన్ అమౌంట్ త్రూ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా చేస్తూ ఉంటారు. ఇతను వాళ్ళకి లొకేషన్ చెప్పిన వెంటనే వాళ్ళ లొకేషన్కి ఇతను వెళ్ళి ఈ ప్రోడక్ట్ని అందిస్తూ చెప్తూ ఉంటాడు. ఇలా అందరు పిల్లల్ని ఇలా ఎరగా వేసి పిల్లల జీవితాలని నాశనం చేస్తూ ఈ ప్రోడక్ట్ని అమ్ముతూ ఈ నిషిద్ధమైనటువంటి ప్రోడక్ట్ని అమ్ముతున్నటువంటి ఇతను లాంటి వాళ్ళు చాలామంది వ్యవస్థలో ఉన్నారు. వీళ్ళందరికీ చట్ట ప్రకారంగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఒక పర్సనల్ కంప్యూటర్ పడింది సినిమాలు బాగుంది అందుకని